సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే కువైట్లో అల్రగ్గా ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అధికారులు వెంటనే స్పందించినా కూడా లాభం లేకుండా పోయింది. అప్పటికే 5 చనిపోయారు. సో నెక్స్ట్, కువైట్లో వాటర్ యూసేజ్ భారీగా పెరిగిందండి. లాస్ట్ మంత్ 522 మిలియన్ గ్యాలన్లు వాటర్ యూజ్ చేశారు కువైట్లో. నెక్స్ట్, ఈద్ అల్ అధాకి సో కువైట్ సెంట్రల్ బ్యాంక్ వారు కువైట్ అంతా ప్రతి ఏటీఎంలో కూడా కొత్త నోట్లు ఇన్సర్ట్ చేసి ఏర్పాటు చేశారు. అంటే మీరు కువైట్లో ఎక్కడ విత్డ్రా చేసుకున్నా కూడా కొత్త నోట్లు వస్తాయి. అంటే కొత్త నోట్లు రిలీజ్ చేసింది కువైట్ సెంట్రల్ బ్యాంక్ వారు. నెక్స్ట్, అవుట్డోర్లో వర్క్ బ్యాన్ చేశారండి. ఎందుకంటే టెంపరేచర్ పెరుగుతున్న కారణం చేత అవుట్డోర్లో వర్క్ బ్యాన్ అవుతుంది. ప్రతి సంవత్సరం మార్నింగ్ 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు అవుట్డోర్లో వర్క్ బ్యాన్ ఆగస్టు వరకు ఉంటుంది. నెక్స్ట్, ట్రాఫిక్ వైలేషన్స్ తగ్గాయండి కువైట్లో. కారణం ఏంటంటే కువైట్లో ఉన్న కొత్త చట్టాల కారణంగా ట్రాఫిక్ వైలేషన్స్ తగ్గాయి. భారీ ఫైన్లు కూడా ఉన్నాయి. సో అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నారు. నెక్స్ట్, కువైట్లో ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన ఒక స్కూల్ టీచర్కి జైలు శిక్ష విధించారు. నెక్స్ట్, సౌదీ విషయానికి వెళ్తే సౌదీ అండ్ ఖత్తర్ వారు సిరియాకి ఫైనాన్షియల్ హెల్ప్ చేయడానికి ఆమోదం తెలిపారు. సో నెక్స్ట్, ఈద్ అల్ అధా హాలిడేస్ జూన్ 5 నుండి 9వ తారీఖు వరకు ఉంటుంది సౌదీలో. నెక్స్ట్, వర్క్ వీసా టెంపరీ బ్యాన్ చేశారు ఒక 14 కంట్రీలకి. ఇందులో ఇండియా ఉంది, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. అయితే టెంపరీ బ్యానే, ఇది పర్మనెంట్ బ్యాన్ కాదు. ఎందుకంటే కువైట్ గవర్నమెంట్ వద్ద సౌదీ గవర్నమెంట్ వద్ద పర్మిషన్ తీసుకోవాలి. సో ప్రతి దేశానికి ఇందుకు కోటా ఉంటుందంటే కోటా ప్రకారమే వీసాలు ఇష్యూ చేస్తారు. సో ఆ కోటా పర్మిషన్ తీసుకోవాలి. పైగా ఈ మధ్యన హజ్ వీసాలు ఎక్కువగా ఇస్తున్నారు. హజ్కు ఎక్కువ ప్రయాణికులు వస్తున్నారు కారణం చేత సో ఫ్యామిలీ వీసాలు, బిజినెస్ వీసాలు, టూరిస్ట్ వీసా అప్పుడు ఇలా బంద్ చేస్తూ ఉంటారు వర్క్ వీసాలు. ఇదేం పెద్ద విషయం కాదు, మళ్ళీ ఓపెన్ అయిపోతాయి. యూఏ విషయానికి వెళ్తే అమరియా పోర్ట్, షార్జాలో అమరియా పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందండి. సో చూడండి అంత భారీగా మంటలు వస్తున్నాయో. సో ప్రాణ నష్టం అయినట్టు ఎక్కడ వార్తలు రాలేదు, కానీ మంటలు మాత్రం చాలా భారీగా వచ్చాయి. తర్వాత ఈద్ అల్ అధా హాలిడేస్ జూన్ 5 నుండి 8వ తారీఖు వరకు ఉంటాయని చెప్పి అనౌన్స్ చేశారు. నెక్స్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు యూఏలో. అంటే డస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు యూఏలో. నెక్స్ట్, దుబాయ్లో 90% డిస్కౌంటేజ్. ఈద్ అల్ అధా హాలిడేస్లో షాపింగ్లో ఎక్కువగా ఉంటారు కదా అందరూ. సో డిస్కౌంట్లు కూడా భారీగా ఉంటాయి. 90% డిస్కౌంట్లు ఆఫర్లు అనౌన్స్ చేస్తున్నారు. సో ఓమన్ విషయానికి వెళ్తే నిన్నటి వీడియో పెట్టాను కదా, నిన్న ఒక వీడియో ఓమన్లో ఒక మస్కట్లో ఒక మహిళ ఇరుక్కుపోయింది. ఇండియా వెళ్ళాలి, పిల్లలు చనిపోయారని చెప్పి పెట్టిన 10 నిమిషాల్లో నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు కొందరు మిత్రులు. సో మనీ అన్ని కరెక్ట్ అయిపోయి అన్ని ఏర్పాట్లు చేశారు. సో అని చెప్పి అన్నీ నేను వీడియో డిలీట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మంది మనీ ఇస్తారు, మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను వీడియో డిలీట్ చేశానండి. సో వాళ్ళ తాలూకు వాళ్ళు కూడా ఉన్నారంట, అమ్మాయి తాలూకు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారంట. నెక్స్ట్, హైడ్రోజన్ ప్రాజెక్ట్ 2027 ఫెడ్ డిసైడ్ చేసిందండి. సో గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమోనియా ప్రాజెక్ట్స్ ప్రారంభించాలని చెప్పి. నెక్స్ట్, ఆర్ఓపీ అధికారులు 90 కేజీల డ్రగ్స్ కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. తర్వాత డొమెస్టిక్ లిక్విడిటీ పెరిగింది ఓమన్లో. అంటే ఓమన్లో లిక్విడిటీ అంటే ఓమన్లో లోకల్ ఇన్కమ్ పెరిగిందండి. 25.61 బిలియన్ రియల్ ఆదాయం పెరిగింది ఓమన్కి. నెక్స్ట్, బహ్రెయిన్ విషయానికి వెళ్తే బహ్రెయిన్ రోడ్ యాక్సిడెంట్ అయ్యింది. ఈ రోడ్ యాక్సిడెంట్ మొత్తం దేశాన్ని అంతటినీ కూడా కుదేలు చేసేసిందండి బహ్రెయిన్లో. ఈ యాక్సిడెంట్లో భార్య భర్త చనిపోయారు. అయితే 3 పిల్లలు, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 12 సంవత్సరాల వయసు గల పిల్లలు కోమాలోకి వెళ్ళిపోయారు. నిజంగా చాలా విషాదకరమైన వార్త అండి. బహ్రెయిన్లో దేశం అంతా దిగ్భ్రాంతి చెందింది ఈ యాక్సిడెంట్కి. సో నెక్స్ట్, సింగిల్ వేలో ట్రాఫిక్ రూల్స్ని చాలా టైట్ చేశారు ఈ యాక్సిడెంట్ కారణంగా. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేశారు. సింగిల్ వేలో ఇప్పుడు ఈ స్పీడ్ లిమిట్ కూడా తగ్గించేస్తున్నారు సింగిల్ వేలో. ఓకే, తర్వాత ఒక ఈజిప్ట్ డ్రైవర్కి జైలు శిక్ష విధించారు. ఎందుకంటే ఇతను ఒక యాక్సిడెంట్ చేశాడు. ఈ యాక్సిడెంట్లో ఒక మొరక్కన్ మహిళ చనిపోయింది. మొరక్కో దేశ సంబంధించిన మహిళ చనిపోయింది అనమాట. సో ఖత్తర్ విషయానికి వెళ్తే ఇది అవుట్ సైడ్ వర్క్ బ్యాన్ అని చెప్పాను కదండి. సో ఈరోజు జూన్ 1 నుండి అయితే ఆల్రెడీ వర్క్ బ్యాన్ అయిపోయింది. నెక్స్ట్, మినిస్టర్ అధికారులు కూడా చెకింగ్ కూడా చేస్తున్నారు ఖత్తర్లో. తర్వాత సో ఈ వీడియో బాగా వైరల్ అవుతుందండి. ఎండలో వాటర్ కోసం ఇబ్బంది పడుతున్న ఒక పిల్లికి డెలివరీ డ్రైవర్ కూర్చొని తనకి వాటర్ పట్టించడం, ఒక అతను వీడియో తీసి సోషల్ మీడియా పెట్టడం బాగా వైరల్ అయింది సో ఖత్తర్లో. తర్వాత ప్రార్థన సమయంలో ఎక్కడ పడితే అక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల ఎమర్జెన్సీ వెహికల్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎమర్జెన్సీ వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ అధికారులు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో ఎలా పడితే అలాగా డిసిప్లిన్ లేకుండా పార్క్ చేయొద్దని చెప్పి మసీద్ దగ్గర. సో తర్వాత ఈ సెలబ్రేషన్స్ కోసం ఖత్తర్లో ఎగ్జిబిషన్స్ కానీ ఫైర్ వర్క్స్ కానీ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది 4వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారండి.
కటారా కల్చరల్ విలేజ్ ఒకటి, అల్వక్రా ఓల్డ్ స్కూల్కి ఈ ఫైర్ వర్క్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. సో నెక్స్ట్ అమీరీ దివాన్ వారు ఈ సెలవులు అనౌన్స్ చేశారు. 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఈ సెలవులు. అయితే మరి ఇది గవర్నమెంట్ సెక్టర్ సెలవులు, ప్రైవేట్ సెక్టర్లో కొంచెం అటు ఇటుగా ఒక 2 రోజులు తగ్గే ఉంటాయండి. సో ప్రైవేట్ సెక్టర్లో మరి వేరు కదా, ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఇన్ని సెలవులు ఇవ్వరు. సో ఇదండి సంగతి. మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.